కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము జలములు, వాటర్స్. మీరు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను మీకు తోడై ఉండెదను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము. When you pass through the waters, I will be with you. Isaiah chapter 43 verse 2. జలములలో పడి వెళ్ళినా అవి మా మీద పారవో, అగ్నిలో మేము నడచిన జ్వాలలు మము కాల్చజాలవో. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. విశ్వాసయాత్ర సాగుచు పయనించు సమయాన నా ప్రభో, సాతాను సుడిగాలి రేపగా నాదరి చేరి నిలచవా నా ప్రభో. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గమో నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గమో నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలు, ఎంత ధైర్యాన్నిచ్చే మాటలు. దేవుని మాటలు కృంగినటువంటి వారికి ధైర్యాన్ని ఇస్తాయి, బలహీనులకు బలాన్ని ఇస్తాయి, భయంలో ఉన్న వారికి ధైర్యాన్ని ఇస్తాయి, వ్యాధిలో ఉన్న వారికి స్వస్థతనిస్తాయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి వారి యొక్క ఇబ్బందుల కొలిమిలో నుంచి పైకి లేవనెత్తుతాయి. వాగ్దానములన్నయో నావే, ప్రతి అధ్యాయమో వచనమో అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్లోని వాగ్దానములన్నయో నావే. వాగ్దానం మనుషులు మాట ఇచ్చి నెరవేర్చుకొనలేకపోవచ్చు. అయితే దేవుడు మాట ఇచ్చి తప్పిపోవట అసంభవం. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు కదా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకపోడు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొని ఆడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు.
సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు నినుగని పిలచిన దేవుడు విడచిపోతాడా నినుగని పిలచిన దేవుడు విడచిపోతాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా సోలిపోవలదు మనసా సోలిపోవలదు వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొని ఆడు తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు సోలిపోవలదు మనసా సోలిపోవలదు మీరు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను మీకు తోడై ఉండేదను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 43వ అధ్యాయము 2వ వచనం. ఎందుకంటే 53వ అధ్యాయం నాకు సుపరిచితం. ఎక్కువగా బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథం నుండి కోట్ చేయబడినటువంటి అధ్యాయం ఏది? యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథము యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ద బుక్ ఆఫ్ ఐజయా ఈస్ కాల్డ్ ద మినీ బైబిల్. If the book of Bible were to have 66 books, the book of Isaiah has 66 chapters in it, all full of wonderful promises. నివాక్యమాన పాదములకు దీపమా నా త్రోవకు వెలుగై ఉన్నట్టి ఆ దీపము నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము నీ ఆజ్ఞలందు నాకధిక వాంఛ హల్లెలూయా ప్రభు హల్లెలూయా నీ వాక్యమాన పాదములకు దీపమో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము నీ ఆజ్ఞలందు నాకధిక వాంఛ. When you go through waters, I'll be with you. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. మీరు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను మీకు తోడై ఉండేదను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. జలములు అంటే నీళ్ళలో పడి వెళ్ళడం అంటే ఏమన్నా సులువా చెప్పండి? చెన్నైలో చిన్నపాటి కొద్దిగా రెయిన్ వస్తేనే అదొక ఏమిటంటారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా ఉంటుందన్నమాట. అదొక కెలామిటీ, అదొక డిజాస్టర్. ఎందుకంటే ఆ నీటి పారుదల డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్ డెవలప్డ్గా ఉన్నదన్నమాట. కొంచెం వర్షం వచ్చినట్లయితే ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా నీళ్ళతో నింపబడతాయి. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో ఒక మంచి ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన పేరు ప్రొఫెసర్ పాల్ ప్రతాప్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి ఆయన అనేకమైనటువంటి మంచి ఆలోచనలు, మంచి ఐడియాస్, బ్రిలియంట్ ఐడియాస్ కలిగి ఉన్నారు. ఆ ఐడియాస్ కొన్ని నాతో షేర్ చేసుకుని ఇంద్రనీల్ మనం ఈ ఐడియాను చక్కగా పేటెంట్ చేసి దీనికి ఒక రూపు కల్పించాలి. ఎందుకంటే ఈ చెన్నైలో ఫ్లడ్డింగ్ అనేది చాలా గొప్ప సమస్యగా ఉంది. మనం ఈ సమస్యను పరిష్కరించాలి. రూఫ్ టాప్స్ మీద ఒక చక్కని
సిస్టమ్‌ని మనం క్రియేట్ చేయాలి. మూవబుల్ సిస్టమ్‌ను. ఇది డీసెంట్రలైజ్డ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ గాను, తర్వాత డీసెంట్రలైజ్డ్ మినీ ఆహ్, ఫ్లడ్ కంటైనర్స్ గాను ఈ సిస్టమ్స్ ఉపయోగపడతాయి. మల్టీపర్పస్ మినీ వాటర్ క్యారియర్స్‌గా మనం ఒక సిస్టమ్‌ని డెవలప్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ అవర్ ఐడియా ఇంటూ ద ఫార్మ్ ఆఫ్ ఎ పేటెంట్ అని చెప్పారు. అంత మంచి ఆలోచన. ఎక్కడ సమయం ఎక్కడుంది? సమయం ఎంతో వేగంగా గతించిపోతుంది. అనేకమైనటువంటి ఆలోచనలు చాలామంది చెప్తున్నారు. చాలామంది మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెసర్స్ వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. కానీ అవన్నిటిని ఒక రూపం కల్పించి ఒక పేటెంట్ ఫైల్ చేయడం గానీ, ఒక పేపర్ రాయడం గానీ ఎక్కడ సమయం ఉన్నది? సమయాభావం. అయినప్పటికీ దేవుని కృపను బట్టి అనేకమైనటువంటి పనులు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు బలాన్ని ఇస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు, కృపను ఇస్తూ ఉన్నారు. ఆయన కృప లేకపోతే యూట్యూబ్‌లో 3020 వీడియోస్ అప్‌లోడ్ చేయగలనా? 3020 యూట్యూబ్ వీడియోస్ అంటే ఏమన్నా సామాన్యమా? ఎంతో జ్ఞానము అక్కడ, ఆ జ్ఞాన నిధి అక్కడ ఉన్నది. యూట్యూబ్‌లో ఛానల్స్ అనేకమైనటువంటి చక్కని క్రిస్టియన్ క్లాసికల్ లిటరేచర్ వర్క్స్, 'పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్' బై జాన్ బనియాన్, అట్లనే 'స్క్రూటేప్ లెటర్స్' బై ప్రొఫెసర్ సిఎస్ లూయిస్, అట్లనే 'మీర్ క్రిస్టియానిటీ' బై ప్రొఫెసర్ సిఎస్ లూయిస్. ఇక ఎడ్మండ్ మెకండీ బౌండ్స్ గారి వర్క్స్ అంటే చెప్పనవసరం లేదు. 'ద పవర్ ఆఫ్ ప్రేయర్', 'ద వెపన్ ఆఫ్ ప్రేయర్', 'ద నెసెసిటీస్ ఆఫ్ ప్రేయర్', 'ప్రేయర్ అండ్ ద ప్రేయింగ్ మెన్', 'ద ఎసెన్షియల్స్ ఆఫ్ ప్రేయర్', తర్వాత 'సేటన్ హిస్ పర్సనాలిటీ, పవర్ అండ్ ఓవర్‌త్రో', 'హెవెన్ ఎ సిటీ, ఎ ప్లేస్'. వండర్‌ఫుల్, వండర్‌ఫుల్ బుక్స్. ఈ క్రిస్టియన్ లిటరేచర్ అంతా కూడా మరుగైపోయినది. ఇప్పుడు ఎక్కడ ఎవరికి సమయం ఉంది చెప్పండి? ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క పనుల్లో, దినచర్యలో బిజీ. ఎవరికుండే కష్టాలు వాళ్ళకున్నాయి. బిజీ అని మనం అనకూడదు. ఎవరికుండే కష్టాలు వాళ్ళకున్నాయి. ఎవరికుండే సమస్యలు వాళ్ళకున్నాయి. సమయం ఎంతో వేగంగా గతించిపోతూ ఉన్నది. ఇక ఏమన్నా అనారోగ్యం వస్తే ఇంక చెప్పనవసరం లేదు. ఇంక పండుకుని బెడ్ మీద నుంచి లేచే పరిస్థితే ఉండదు. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప అని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్వం ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఆహ్, అన్ని రకాలైనటువంటి వెపనరీస్ ఈజీగా ఉన్నాయి గదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపకర్త అయినటువంటి సైంటిస్ట్ ఏమని చెప్తారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ఫస్ట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటంటే మన బ్రెయిన్‌ని ఆహ్, అనుకరిస్తూ మన బ్రెయిన్‌ని పోలి కంప్యూటర్స్ ఆహ్, వర్క్ చేయడం అనమాట. మనం ఉపయోగించుకునే ల్యాప్‌టాప్స్ గానీ, మొబైల్ ఫోన్స్ గానీ, ఇందులో ఉన్నటువంటి సాఫ్ట్‌వేరు, హార్డ్‌వేర్ టెక్నాలజీస్ అన్నీ కూడా చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతో మార్పులు, చేర్పులు, గొప్ప అభివృద్ధి జరిగింది. అదెట్లా అంటే మన బ్రెయిన్ ఆలోచించినటువంటి రీతిగా ఆలోచించి ఒక సమస్యకు పరిష్కారం, ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం. అవన్నీ కూడా మనం హ్యూమన్ బ్రెయిన్ చెప్పగలదనమాట. అక్కడ ఉన్నటువంటి మెమరీ సిస్టమ్‌ని బట్టి. అట్లా చాట్ జీపీటీ ఇంకను అనేకమైనటువంటి ఆ! మషీన్ లెర్నింగ్స్, డీప్ లెర్నింగ్స్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, తర్వాత పైథాన్, తర్వాత అనేకమైనటువంటి కంప్యూటర్ లాంగ్వేజెస్. పూర్వం సి ప్లస్ ప్లస్ ఒకటే మనకో వింత. సి ప్లస్ ప్లస్ నేర్చుకునేటప్పటికే తల ప్రాణం తోక్కొచ్చేది. ఇప్పుడు ఎన్ని కొత్త లాంగ్వేజెసు, ఎన్ని క్రొత్త ఆహ్, డెవలప్‌మెంట్సు, వీటన్నిటిని ఉపయోగించుకొని చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని డెవలప్ చేసినటువంటి సైంటిస్ట్ రూపకర్త ఏమని చెప్తున్నారంటే, ఇది ఎంతో ప్రమాదకరమైనది. ఆ! మనుష్యుల్ని మిమిక్ చేస్తుంది. మనుష్యుల్ని రిప్లేస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఉండుటను బట్టి చాలా శాఖల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు ఇంచుమించు 100 మంది ఒక చోట పనిచేస్తున్నారంటే ఇంచుమించు 70 మంది పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది గనక వాళ్ళ అవసరం ఉండదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంకను ఇంకొక ప్రాబ్లమ్ అండి, జాబ్‌లెస్‌నెస్ ఒకటే కాదు. ఉద్యోగాలు పోవడం ఒకటే కాదు. ఇంకో సమస్య ఏంటంటే
ప్రతి ఒక్క మనుష్యుడు కూడా కావాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక న్యూక్లియర్ వెపన్‌ని సిద్ధపరచుకోవచ్చు. కావాల్సినటువంటి ప్రతి మనుష్యుడు కూడా కలిగినటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఒక బయోకెమికల్ వెపన్ సిద్ధపరచవచ్చు. తన పొరుగువానికి ఒక హానిగా, ఒక బాంబుగా ఉండవచ్చు. అటువంటి ప్రమాదాలు కూడా దీనివల్ల ఉన్నాయి. చూసారా? ఆ బాంబ్ టెక్నాలజీలు, ఈ టెక్నాలజీలు, ఆ టెక్నాలజీలో అన్నీ కూడా రివీల్ చేసేసే శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌కి ఉండటంను బట్టి ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి టెక్నాలజీ. చూసారా, మనుష్యులు ఏ టెక్నాలజీ వినూత్నంగా డిస్కవర్ చేసినా, ఏమి ఇన్వెంట్ చేసినా ముందు కొత్త వింత పాత రోత. అంతే కదా! కొత్త వింత పాత రోత అని చెప్పి ఇన్వెంట్ చేసినప్పుడు ఆ టెక్నాలజీ చాలా బాగున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు చూద్దాం. 50 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? 50 సంవత్సరాల క్రితం మనం పాలిథీన్ బ్యాగ్స్‌ని సైంటిస్ట్‌లు ఏం చేశారంటే, పాలిథిలిన్ బ్యాగ్స్‌ని ఇన్వెంట్ చేశారు. చక్కగా ఇథిలీన్ అనే గ్యాస్‌ని చక్కగా పాలిమరైజ్ చేసి, ఒక పాలిమర్‌గా చేసి, ఆ పాలిమర్‌ని చక్కగా పాలిథిలిన్ బ్యాగ్స్‌గా చేశారు. రకరకాల రంగులు, బ్లూ కలరు, నీలం రంగు, తెలుపు రంగు, నలుపు రంగు, పింక్ రంగు, రకరకాల రంగుల్లో ఈ పాలిథిలిన్ బ్యాగ్స్ వచ్చేసినప్పుడు చక్కగా పిల్లలు చూసి చాలా సంతోషపడేవారు. షోక్‌గా పిల్లలు, పెద్దలు చక్కగా షాపింగ్‌కెళ్ళినటువంటి వాళ్ళందరికీ ఒక బ్యాగ్ ఇచ్చేవారు. ఆ బ్యాగ్ తీసుకొనొచ్చి అదొక ఎంతో వింతగా ఉండేదనమాట. అనేకమైనటువంటి ఆ సరుకులన్నీ కూడా పాలిథీన్ బ్యాగ్‌లో పెట్టుకునేవారు, వచ్చేవారు. ఆ బ్యాగ్‌ని చక్కగా హ్మ్, చెత్త కుండీలో పారేసేవారు. అట్లా చెత్త కుండీలో పడేసి 50 సంవత్సరాలు పడేసేటప్పటికి ఏం జరిగింది? ఈ పాలిథిలిన్ బ్యాగ్స్ అట్లనే ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా గూడా. ఇక వాటికి డిగ్రేడేషన్ అనేది ఉండదు. క్షయత అనేది ఉండదు. పాలిథిలిన్ బ్యాగ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఆ పాలిథిన్ బ్యాగ్‌లు ఎన్ని సంవత్సరాలైనా గూడా అట్లనే ఉంటాయి. అట్లనే ఉంటే ప్రమాదం ఏమొచ్చిందంట? చెత్త కుండీలో, చెత్త కుప్పలో అట్లనే ఉంటే ఏం జరుగుతుంది? అనేకమైనటువంటి డ్రైనేజెస్ బ్లాక్ అయిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, అడయార్ కెనాల్ ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ వెనకాతలే అడయార్ కెనాల్ ఉంది. మెడికల్ వేస్ట్ డిస్పోజల్, తర్వాత డొమెస్టిక్ వేస్ట్ డిస్పోజల్, ప్లాస్టిక్ బాక్స్, ఇంక చెప్పడానికి ఏముంది? పాలిథిలిన్ బ్యాగ్స్ ఇవన్నీ వేసి పూర్వం ఒక నదిగా ఉన్నటువంటి ఒక చక్కని ప్రవహించే నదిగా ఉన్నటువంటి అడయార్ కెనాల్ ఏమైపోయింది? ఒక కుళ్ళు కాలువగా మారిపోయినది. ఒక డ్రైనేజ్‌గా మారిపోయినది. నీళ్ళు అక్కడ మూవ్ అవ్వట్లేదు. అక్కడ బ్లాక్ అయిపోయింది. అందుని బట్టి సర్దార్ పటేల్ రోడ్డు, అట్లా అడియారు, ఈ ప్రాంతాలన్నింటిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయిపోయి ఓవర్‌ఫ్లో అయిపోతున్నాయి డ్రైనేజ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వర్షాలు. ఈ ప్రతాప్ గారు అనే ప్రొఫెసర్ గారు చక్కని మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉన్నారు. ఇంద్రనీల్ మనకి పేటెంట్ అప్లై చేయాలి చెప్పి 6 మాసాలకు పైనైంది. ఎక్కడ? ఎందుకంటే పూర్వం ఉన్నట్టు కాదు. ఇప్పుడు పూర్వం అంటే మా ప్రొఫెసర్స్ గానీ, ఇంకా వాళ్ళ ప్రొఫెసర్స్ గానీ చక్కగా సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకునేవారు. అప్పుడు ఇన్ని డైవర్షన్స్ లేవు. ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు. ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతిలో ఫోనుంది. అదే ఒక ఆటం బాంబ్‌గా నేను ఫోను చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేను మెసేజ్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేను నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. నేను ఫోను చేస్తే నువ్వు లిఫ్ట్ చేయవా? ఇదెక్కడ గోల? నువ్వు నాకిచ్చిన టైమ్ టేబుల్‌లో నేను ఆ క్లాస్‌లో పాఠాలు చెప్పుకుంటా ఉన్నాను. నీ ఫోన్ నేను అటెండ్ అవ్వాలా? క్లాస్ అయ్యాక అటెండ్ అవుతాను కదా! నువ్వు నా మొగుడివి. నువ్వు నా పెళ్ళానివి. నీచమైనటువంటి మనుష్యులు. నేను ఫోన్ చేశాను, ఫోన్ అటెండ్ అవ్వలేదు. ప్రతిదానికి సమయం ఉంది కదా! ఫోన్ అటెండ్ అవ్వలేదంటే ఎన్నో కారణాలుంటాయి. ఆ ఫోను ఇంకా కొంతమంది ఇంకా వింత ఏంటంటే ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు చెవులో. ఇంకా పక్కన వాళ్ళు బ్రతికారా, చచ్చారా అన్నదే లేదు. ఆ ఇయర్ ఫోన్స్‌లో వినటం, వీళ్ళు మాట్లాడడం. సౌండ్ పొల్యూషన్ ఎంత మన పక్కన ఉన్నటువంటి వారికి మనం అపాయం కలుగజేస్తున్నాం, హాని కలుగజేస్తున్నాం. ఏమన్నా మైక్రోవేవ్ రేడియేషన్సా? ఇంకేమన్నా రేడియేషన్సా? ఇవి రేడియేషన్స్ చెవికి ఎంతో హానికరమైంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడంట. ఫోనొచ్చింది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఆ ఫోన్ పట్టుకొని ఇంక ప్రతిదానికి రింగ్ చేయడం, ఫోన్ చేయడం, మాట్లాడడం. ఇంక విడిచిపెట్టేదే లేదు. గంటల తరబడి ఫోను. ఇంకా ఫోన్ హీట్ ఎక్కిపోయేది. వేడెక్కిపోయేంత వరకు మాట్లాడేది. సోది. ఎందుకు ఒకళ్ళని అట్లా హింసించేది? ఇది హింస కాదా? నేను ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నీచమైనటువంటి ప్రవక్తి కలిగినటువంటి మనుష్యులు. హామాన్ అట్లనే, నేనొచ్చాను, నువ్వు నిలబడలేదు. నువ్వు వచ్చావు, నిలబడాలా? నిలబడకపోతే ఉరి తీస్తావా? హామాను నీచుడు మర్దెకైకి ఉరికొయ్య సిద్ధపరిచినాడు. అయితే ఏమిటి? ద హార్స్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ద బ్యాటిల్, డెలివరెన్స్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. నీచులైనటువంటి మనుషులు వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయలేదని, వాళ్ళు చెప్పిన పని చేయలేదని ఏదో మనసులో పెట్టుకొని కీడు చేయడం, పొందుకున్నటువంటి మేలు మర్చిపోవడం. భ్రష్టులు, నీచులు.
భాండ శుద్ధి లేని పాకం దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? చిత్తశుద్ధి లేని సేవపూజ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ముందు పాత్ర కడుక్కోవాలి కదా వంట చేయాలంటే. ఆ పాత్ర కడుక్కోకుండా శుద్ధిగా లేకుండా వంట చేస్తే ఏం ప్రయోజనం? రెండు మనసులు అతకుండా ఒక రూఫ్ కింద ఉంటే ఏం ప్రయోజనం? రోజు దినదినగండం నూరేళ్ళ ఆయుష్. దూరం దూరంగా ఉండొచ్చు కదా. రండి 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 ఆహ్వానాలు ఎందుకు? నీ మనసు సరిగ్గా ఉందా? నువ్వు పెట్టేదని పోలీస్ కేసులు, అరెస్టులు. నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు పెడతావు. పాతాళమని అంతము, నాశనమని అంతము. నిన్ను గద్దించేవారు ఎవరు లేరు. దావీదుని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు దావీదు పోలీస్ కేసు పెట్టలేదు, సైనికులకి ఆ నాతాన్ని అప్పగించలేదు, అందుకని బ్రతికిపోయాడు. ఈ నీచులైనటువంటి మనుష్యులు నిర్దోషుల మీద పోలీస్ కేసులు పెట్టేది, కోర్టు కేసులు పెట్టేది ఎందుకు? కొవ్వు పట్టున్నారు. వాళ్ళ కొవ్వు దేవుడు కరిగించే పనులు చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షౌలు కొవ్వు కరిగిపోలేదా? తన కత్తి మీద తనే పడి చచ్చాడుగా. గొలియాతు కొవ్వు కరిగిపోలేదా? తన కత్తి మీద తన పడి చచ్చాడుగా. కత్తి ఉందని అందరి మీద ప్రయోగిస్తావా? ఫోన్ ఉందని నీ ఫోన్ అందరూ లిఫ్ట్ చేయాలా? అందరిని హింసిస్తావా? ఇది హింస కాదా? ఇది ఒక రకమైనటువంటి హింస. అదేమిటో ప్రతిదానికి ఫోనే. ఇంకా పక్కన వాళ్ళు ఏమైపోతున్నారన్న అది లేదు. చెవులో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, ఇంకా కంటిన్యూస్గా మాట్లాడడం. సౌండ్ పొల్యూషన్ కాదా? ఇవే వాటర్స్ అంటే, వేరే శోధకులు అంటే. సాతానుడు ఎక్కడో వేరేగా ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాతానుడు మన పక్కనే ఉన్నాడు. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండ. 100 ఫోన్లు, ఇంకా ల్యాండ్ లైన్లో 100 ఫోన్లు, మొబైల్ ఫోన్లో 100 ఫోన్లు. నేను పెళ్ళికి రెడీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్ళికి రెడీ అయితే పెళ్లి చేసుకో, లేకపోతే పెటాకులు ఇచ్చుకో. ఇంకొకళ్ళు ఎందుకు బాధ పెట్టడం? నేను నిన్నే ప్రేమిస్తున్నాను, చావు, గోతులో దుక్కు చావు. ఎందుకు ఇతరులను చంపడం? నీచులు. ఇది బలాత్కారం కాదా? సౌలు చచ్చాడు కదా కత్తి మీద పడి. ఇట్లాంటి నీచులైనటువంటి మనుష్యులు ఇతరులను బలాత్కారం చేసేవారు, ఇతరులకు హాని చేసేవారు, కీడు చేసేవారు, అపవిత్ర ఆత్మలు బట్టి ఇతరులను బాధించేవారు తమ కత్తి మీద తామే పడి చేస్తారు. ఇస్కరియోతు యూదా. యేసు ఏం కీడు చేశారు ఇస్కరియోతు యూదాకి? 30 వెండి నాణేలకి అమ్మివేశాడు కదా, ఏమైంది? ఊరు పోసుకుని చచ్చాడు. ఇవన్నీ దృష్టాంతాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. వాటర్స్, జలములు. ఫోన్ ఒక వాటర్. ఇప్పుడు ప్రతిదానికి ఫోనే. ఇంకా ఫోను దొరకకపోతే మెసేజ్లు, ఇక కాకపోతే వీడియో మెసేజ్లు, ఆడియో మెసేజ్లు, బెదిరింపులు. నేను ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, అదొక క్రైము. నాశనకరమగు గుంటల నుండి మోసకరం బగుయోబి నుండి నాశచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించన్. యేసుని కొరకైల జీవించద భాసురముగనేనను దినమో దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువే. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింపా. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువని వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణమో.
బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నీయునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యౌవన జనమా ఇదియే సమయము, యేసును చాటను రండి. పావన నామము, పరిశుద్ధ నామము, జీవపు మార్గము ప్రచురింపన్. ప్రభునందానందింతును నిరతము, ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు, అభయముతోను తింతు ప్రభున్. నాశనకరమైనటువంటి గుంట, వాటర్స్, సమాధి, మరణము, వాటర్స్. మరణం ఒక వాటర్ కదా, జలగండం అంటారు. ఎంతమంది నదుల పాలైపోయినారు, నదులో మునిగిపోయినారు, ఎంతమంది సముద్రాల్లో కొట్టుకుపోయినారు. ఒకనొక సందర్భంలో లవాయిస్ స్టడ్ అని ఒక గొప్ప, అప్పుడు అతను గొప్పవాడు కాదులేండి, అతను మరణించిన తర్వాత ఆయన భార్య గొప్ప మిషనరీ అయినది. లవాయిస్ స్టడ్ అని ఒక వ్యక్తి ఉండినాడు, సామాన్యమైనటువంటి వ్యక్తి అంతే. అతనేమీ గొప్ప మినిస్టర్ కాదు, మిషనరీ కాదు, ప్రీచరు కాదు. లవాయిస్ స్టడ్ మనందరిలాగానే ఒక సామాన్యమైనటువంటి మధ్య తరగతి కుటుంబీకుడు. ఏం జరిగింది, ఒకనొక సందర్భంలో వెకేషన్ కొరకు తన భార్యను, తన చిన్న బిడ్డను తీసుకుని బీచ్కి వెళ్ళాడు. ఆ బీచ్కి వెళ్ళినప్పుడు, మెరీనా బీచ్ లాంటి ఒక బీచ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు పిక్నిక్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో చిన్న బిడ్డడి యొక్క అరుపులు వినబడుతున్నాయి. రక్షించండి, 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 నేను మునిగిపోతున్నాను, నాకు సహాయం చేయండి అని. ప్రాణాపాయంలో ఉన్నటువంటి చిన్న బిడ్డడి యొక్క అరుపులు, కేకలు వినిపించినప్పుడు ఈ లవాయిస్ స్టడ్ ఆ బిడ్డ ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి స్వరం వినబడుతుందని చూస్తే చేతులు మాత్రం కనబడుతున్నాయి. సముద్రంలో మునిగిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కొట్టుకుపోతున్నాడు, కెరటాలు లాగేస్తున్నాయి. ఎట్లా అయినా సరే ఈ బిడ్డను రక్షించాలి అన్న ఒక్క ఆలోచనతోనే ఆ సహోదరుడు లోపలికి వెళ్ళిపోయినాడు. ఈ లూయిస్ స్టడ్ ఆ బిడ్డను వెంబడిస్తూ ఎక్కడికి వెళుతున్నాడు, సముద్రము అది అపాయకరమైనటువంటి ప్రాంతము, ఎంతో లోతైనటువంటి ప్రాంతము అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ఒకే ఒక్క ఆలోచన, ఆ బిడ్డను ఎట్లయినా రక్షించాలి అని పరుగు పెట్టుకుంటూ ఆ అలలు వెంబడి వెళ్ళిపోయినాడు. అయితే ఆ చిన్న బిడ్డలతో పాటు అతను కూడా అలల చేత లాగివేయబడి సముద్రంలో మునిగిపోయినాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. ప్రమాదాలు అట్లాగనే జరుగుతాయి కదా. ప్రమాదాలలో కాళ్ళు కోల్పోయిన వారు ఎంతమంది, చేతులు కోల్పోయినటువంటి వారు ఎంతమంది, వికలాంగులు అయిపోయిన వారు ఎంతమంది. నిమిషంలో ఒక త్రుటిలో మనం ఈరోజు క్షేమంగా ఉన్నామంటే భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. దినములు చెడవు గనుక మెలకువగలిగి ప్రార్థన చేయడి. ద డేస్ ఆర్ ఈవిల్, సో ప్రే దట్ యూ డూ నాట్ ఎంటర్ ఇంటూ టెంప్టేషన్. ఎన్ని భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, మన ప్రమేయం లేకపోయినా ఒక వెహికల్ వచ్చి గుద్దితే ఏమైంది, యాక్సిడెంట్ అయింది కదా. వికలాంగులుగా మారిపోయి బాధను అనుభవిస్తున్నటువంటి వారు ఎంతమంది. అందువల్ల మనకి ప్రతి రోజు కూడా దేవుని క్షేమము, దేవుని కాపుదల అవసరం. దేవుని వాక్యం ఏం చెప్తున్నది, నీవు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు నీవు ఆశీర్వాదంగా ఉండు, ఇంట్లోనికి వచ్చినప్పుడు నీవు ఆశీర్వదించబడుతూ. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను గురించి తనకు దూతలకు ఆజ్ఞాపించను. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, జీవగల దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం దేవునిగా కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన తన సైన్యమునకు ఆదేశిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. గాబ్రియేలు దూత చేత మనకు కావాల్సినటువంటి సందేశాలు, వర్తమానాలు పంపుతుంటాడు. అట్లాగనే మిఖాయేలు దూత ద్వారా సాతానుడితో పోరాడి మనకు కాపుదల ఇస్తూ ఉంటాడు. ఇంకనూ ఆయన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి దూతల ద్వారా మనకు కాపుదల ఇస్తూ ఉంటాడు. చూడండి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం ఏమన్నా లెక్కించగలమా? అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాలు. అట్లనే యేసుక్రీస్తు ప్రభు దగ్గర అసంఖ్యాకమైనటువంటి దూతగణములున్నవి. యేసుక్రీస్తు ప్రభు సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ, యుద్ధమో యెహోవాదే.
యుద్ధమో యెహోవాదే. ఈ మెసేజెస్ బేసికల్‌గా ఎందుకంటే చిన్నపిల్లల కోసం. చిన్నపిల్లలు అట్లాంటి ప్రమాదములో ఉన్నటువంటి పరిస్థితుల చెంతకు వెళ్ళకూడదు అని చెప్పడానికి మా వర్తమానం అనమాట. అంటే సముద్రం దగ్గరికెళ్లారు. ఒడ్డున ఉండాలి గానీ లోపలికెళ్తే పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేకుండా నీళ్ళలోకెళ్ళిపోతే ప్రాణాలు కోల్పోతారు కదా! చిన్న బిడ్డలు. తల్లిదండ్రులకి ఎంత బాధ, ఎంత కష్టం. పోయినోళ్ళు బానే ఉన్నారు. పోయినోళ్ళు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎవరికి బాధ? లూయిస్ టెడ్ మరణించాడు. ఎవరికి బాధ? ఆయన పరిశుద్ధ దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాడు. విధవరాలయిపోయిందే లూయిస్ టెడ్. ఆ చిన్న బిడ్డ తండ్రి లేని బిడ్డ అయిపోయిందే, అనాథ అయిపోయిందే. కేవలం ఒకే ఒక పోషణ మార్గం ఆ కుటుంబానికి లేదు. ఆదరణించడానికి భర్త లేడు. ప్రేమ చూపడానికి తండ్రి విధవరాలైపోయినటువంటి భార్య, అనాథ అయిపోయినటువంటి చిన్న బిడ్డ, ఆకలి, నిరుద్యోగము, దారిద్ర్యము, పేదరికము. చూసారా? రక్షిద్దామని ఎళ్ళినందుకు, ఉపకారం చేసినందుకు, మేలు చేసినందుకు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మేలు చేసి కీడును అనుభవించటం మేలు. అయినా కొంచెం దేవుడు మనకు వివేకం ఇచ్చాడు గదా! నీకు ఈత రాదు. నువ్వెట్లా రక్షించగలవు? కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి గదా! ఆలోచించుకోవాలి గదా! నేను మరణిస్తే నా భార్య పరిస్థితి ఏంటి? నా బిడ్డ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసమన్నా ఆలోచించాలి గదా! దూకేయడమే. పెద్దవాళ్ళు కూడా ఇంగిత జ్ఞానం కలిగి, సమయోచితమైనటువంటి జ్ఞానం కలిగి యాక్ట్ చేయాలి అన్నటువంటి వర్తమానం ఇవ్వడానికనమాట. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు. సాతానుడు ఏ రీతిగానైనా శోధించొచ్చు. జలములలో పడి మీరు వెళ్ళినప్పుడు నేను మీకు తోడై ఉంటాను. దేవుడు తోడై ఉంటే ఆ బిడ్డ ఎందుకు నీళ్ళలో మరణించాలి? ఇదొక ప్రశ్న మళ్ళా. దేవుడు తోడై ఉంటే ఆ అలవైస్ స్టడ్ అనే ఆ మనుష్యుడు ఎందుకు ఆ జలములో పడి చనిపోవాలి? ప్రశ్న. కదా! వాస్తవమే మరి. ఏం చేస్తాం? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత. అసలు ఆదాము దేవుని వాక్యము, దేవుని మాట మేరకుండా ఉంటే మనకి ఈ మరణం ఎందుకొస్తుంది అసలా? ఈ ప్రమాదం ఎందుకొస్తుంది? అన్నింటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు గదా! నీళ్ళ మీద అధికారం ఇచ్చాడు, ఆకాశం మీద అధికారం ఇచ్చాడు, పక్షుల మీద అధికారం ఇచ్చాడు, జంతువుల మీద అధికారం ఇచ్చాడు. ఆదాము వినలేదు గదా! బుద్ధి గడ్డి తింది. ఆదాము, అవ్వ దేవునికి విరోధులైపోయినారు. దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవునితో సమానంగా ఉండాలనే ఆశ కలిగి తినకూడదన్నటువంటి ఆ ఫలాన్ని తిన్నప్పుడు ఏం జరిగింది? మరణము మనుషుల మీద ఏలిగ్గా ఉంది. ఆ మరణం అట్లా వచ్చింది ఆ మరణం. దేవుడినెందుకు తిట్టుకోవడం, దేవుడినెందుకు దూషించడం, దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్‌ని ఎందుకు ప్రశ్నించడం, దేవుడుంటే అలవైస్‌టడ్డు సముద్రంలో ఎందుకు పడి చావాలి? మేలు చేయడానికి ఎళ్ళాడు గదా! మేలు చేయడానికి ఎళ్ళినటువంటి ఆ వ్యక్తి చనిపోవడం ఏంటి? మేలే చేస్తున్నాం మనం. అయినప్పటికీ మనకి కీడు ఎదురవుతుంది. ఏమైంది? అయ్యో! దిక్కుమాలిన వాడిగా ఉన్నాడే, పేదరికంలో ఉన్నాడే, డబ్బు లేని పరిస్థితిలో ఉందే, భార్య అనారోగ్యం అని చెప్పాడే, బిడ్డలు ఆకలితో ఉన్నారని చెప్పాడు. రూమ్‌లోకి తీసుకెళ్ళి 500 ఇచ్చి, సరే నాయన కూర్చొని భోంచేయి అని భోజనం పెడితే, నా ల్యాప్‌టాప్, నా ఫోను ఎత్తుకొని పోవడం. ఈ వ్యక్తి వెనకాతల ఉన్నది ఎవరంటే, ఇది సొంతంగా పుట్టినటువంటి ఆలోచన కాదు. ఈ మనుష్యుడు సాతానుడు దూత. ఈ ఈ మనుష్యుడు నా యొద్దకు దరిద్రునిగా పంపబడినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే, సాతాను సమూహం ఒకటున్నది. ఆ నెట్‌వర్క్ ఒకటున్నది. పడిపోయినటువంటి సూడో చర్చులు, సంఘములు ఉన్నవి. ఇవి సాతానుడి యొక్క గృహములుగా ఉన్నవి. సాతానుడు వెలుగుదూత వేషంలో మీ మధ్యకు వస్తాడని చెప్పి దేవుడు చెప్పారు కదా! మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనులు దూషించబడుతున్నది. అందుకని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చెప్పేవారందరూ కూడా ఆ దేవుని యొక్క సేవకులని మనం నమ్మడానికి ఎంత మాత్రమో ఈ రోజుల్లో వీలు కాదు. సాతానుడికి దేవుని వాక్యం బాగా తెలుసు. నువ్వు ఈ దేవుని ఆలయం మీద నుంచి కింద పడి దూకు. ఆయన దూతలొచ్చి నిన్ను కాపుదల చేస్తారు. ఎవరు చెప్తున్నారు? సాతానుడు. యేసుక్రీస్తు ప్రభుకే వాక్యం చెప్తుంది సాతాను. వాళ్ళంతట వాళ్ళు స్వతహాగా వచ్చి దొంగతనాలు చేసేది కాదు. వాళ్ళ వెనకాతల చెడిపోయినటువంటి మనుషులున్నారు. ఆ నెట్‌వర్క్ ఒకటున్నది. ఒక సమూహము దొంగల గుహము ఉన్నది. దొంగల గృహం ఒకటున్నది. దొంగల గుహ ఒకటున్నది. ఆ దొంగల గుహ ఈ చెడిపోయినటువంటి కార్యాలకు మనుషుల్ని ఉపయోగించుకుంటూ ఉంటుందన్నమాట. దొంగతనాలకి, ఇక అనేకమైనటువంటి రకరకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈ కరోనా ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్ అంటాం కదా! దీని వెనక ఒక సాతాను ముఠా ఉన్నది. పాతాళం వేవరి అంతమో
పాపుల గతిని పరికించితివా, పాతాళం వేవరి అంతము. ఆ జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటానన్నాడు కదా ప్రభు. నేను సముద్రంలో దూకుతా, దూకు, చస్తావు, నీ నూకలు వెళ్ళిపోతాయి. దేవుడు బుద్ధి ఇవ్వలేదా? జ్ఞానం ఇవ్వలేదా? మీరు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను మీకు తోడై ఉంటాను అన్నది ఏమిటంటే, దేవుడు సాగమని చెప్పాడా? వెళ్ళమని చెప్పాడా నీళ్ళలోకి? దేవుడు చెప్పింది చేస్తే క్షేమంగా ఉంటాం. ఇప్పుడు వరద వస్తా ఉన్నది, ఆకాశపు తుమ్ములు తెరవబడతా ఉన్నాయి, భూమి యొక్క పునాదుల్లో నుంచి అగాధ జలములు విడవబడతా ఉన్నాయి. 40 రోజులు నిర్విరామంగా ఆటంకం లేకుండా భూమి యొక్క అగాధ జలములు విడుదల కానై ఉన్నాయి. నోవా, ఆకాశపు తుమ్ములు తెరవబడ్డాయి. నోవా, 40 దినాలు 40 రాత్రులు గొప్ప వర్షం రానైనది. నోవా, అందువల్ల నీవు నీ కుటుంబము నీవు సిద్ధపరిచినటువంటి ఓడలోనికి ప్రవేశించండి. అట్లాగనే మీతో పాటు నేను నియమించినటువంటి సమస్తమైనటువంటి సృష్టిలో నుండి, జీవము కలిగినటువంటి ప్రాణకోటిలో నుండి ఆడది మగది అయినటువంటి 2 జంతువులు ఓడలోనికి వస్తాయి. వాటికి అభ్యంతరం చెప్పవద్దు, వాటికి ఆహారము సిద్ధపరచు అని చెప్పి దేవుడు చెప్పినట్లు నోహ చక్కగా ఓడ సిద్ధపరిచాడా లేదా? ఇప్పుడు ఈ పిచ్చివాళ్ళంగా మేము వాక్యం చెప్తున్నాం. ఎందుకని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడిన. ఇప్పుడు ఏంటంటే, ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు అను రక్షణ ఓడలోనికి ప్రవేశిస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా కృప పొందుకుంటున్నారు. వారికి ఏ అపాయము, ఏ హాని కలుగదు. రానైనటువంటి ట్రిబులేషన్ రానైనది. నోవహు దినముల్లో ఎట్లా జలప్రళయం వచ్చిందో, మనం నోవహు దినములు వంటి దినముల్లో ఉన్నాం. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ నోవా, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ లోత్. లేకపోతే యుక్రెయిన్ మీదకి రష్యా ఊరికనే వెళ్ళిందా? లేకపోతే ఇజ్రాయెల్ గాజా మీదకి ఊరికనే వెళ్ళిందా? దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ నోవా, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ లోత్. రిమెంబర్ లోత్స్ వైఫ్, రిమెంబర్ నోవా, రిమెంబర్ ద డేస్ ఆఫ్ ఫ్లడ్. దేవుడు చెప్పలేదేంటి? గాడ్ విల్ నెవర్ సెండ్ వాటర్స్ as the days of Noah. God has promised that he will not send forth waters on mankind, and he will not make man die. God will not send waters because he has committed himself. He will send fire. నేను అగ్నిని పంపుతున్నాను, భూలోకము అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉన్నది, ఈ భూమి అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉన్నది. దిస్ ఎర్త్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఫైర్. పంచభూతములు మిక్కిలి వేండ్రంతో లయమకపోను. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫైర్ విల్ బి కన్స్యూమ్డ్ ఇన్ ఫైర్ ఇన్ నో టైమ్. అదేమిటది? న్యూక్లియర్ ఎనిలేషన్. ఎన్ని నేషన్స్ ఎనిలేట్ అయిపోతాయో, మ్యాప్ ఎట్లా మారుతుందో దేవునికి ఎరక. వరల్డ్ వార్ 3 అంటున్నాం, న్యూక్లియర్ వెపన్స్ అంటున్నాం. ఇర్రెస్పాన్సిబుల్ నేషన్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో న్యూక్లియర్ వెపన్స్ లేవా? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవా? తర్వాత ఇజ్రాయెల్లో న్యూక్లియర్ వెపన్స్ లేవా? నార్త్ కొరియా, పాకిస్తాన్, ఇరాన్, ఇజ్రాయెల్, వీళ్ళందరి దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ అంటే ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయి? రష్యా. 5,000 న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర, 3,000 న్యూక్లియర్ వెపన్స్ అమెరికా దగ్గర. చూడండి, ఈ భూమి అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉన్న. దిస్ ఎర్త్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఫైర్. పంచభూతములు మిక్కిలి వేండ్రంతో లయమకపోను. పేతురు విద్య లేని పామరుడు పేతురు చెప్తున్నాడు. ఏ లేమన్ హూ హ్యాస్ నో నాలెడ్జ్ ఎట్ ఆల్, హీ ఈస్ రైటింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ creation will be melt down in no time. He is talking about nuclear annihilation. World is rapidly approaching that phase. So we need to be more guard. We need to be on our own guard and be prayerful and enter into the ark of Christ, so that we'll be saved from all kinds of annihilations. We'll be saved from the wrath of God that is going to come. అది wrath of God కాదా? నోహ దినములో నోహకు దేవుడు చెప్పలేదా? 40 పగళ్ళు 40 రాత్రులు నిర్విరామంగా నిరాటంకంగా ఏ ఎడతెరిపి లేకుండా వర్షం వస్తుంది, సిద్ధపరచుకో ఓడ. ఇప్పుడు పాల్ ప్రతాప్ గారు చెప్పినట్టు ఇంద్రనీళ్ళు పేటెంట్ అప్లికేషన్ రాయ్యా, ఇప్పుడు నీళ్ళు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయని పాల్ ప్రతాప్ గారు 6 నెలల నుంచి చెప్పారు. నేను చేశానా? అట్లా ఉంటుంది. జాగ్రత్త 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 జాగ్రత్త. కొంచెం అపాయం. అందుకని చెప్పి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా దేవుడు ఇచ్చాడు కదా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా కలిగి ఉంటారో వారు ధన్యులు. వారు ఏ అపాయానికి కూడా భయపడరు అన్నమాట, ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు అమెరికా దేశం ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఏగలు ఎక్కడో